విరాట్ కోహ్లీ పెట్టుకున్న ఈ బ్యాండ్ అనేది ఒక సీక్రెట్ వెపన్. ఎందుకంటే ఈ బ్యాండ్ లో రికవరీ మోడ్ అనే ఆప్షన్ ఉంది. సో నార్మల్ గా ఫిట్నెస్ బ్రాండ్ బయట కనుక మనం చూసుకున్నట్లయితే అది జస్ట్ హార్ట్ రేట్ కానీ క్యాలరీస్ కానీ ఇంకా స్టెప్స్ మాత్రమే అవి కౌంట్ చేసేది. సో ఈ ఊప్ అనే ఒక కంపెనీ అనేది ఒక చిన్న అనేది అక్కడ గ్యాప్ అనేది నోటీస్ చేసింది. సో నార్మల్ గా బయట ఫిట్నెస్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అది జస్ట్ స్టెప్స్ కానీ క్యాలరీస్ కానీ హార్ట్ రేట్ ఇది ఒక్కటే మెజర్ చేసేటోళ్ళు. కానీ రికవరీ అనేది ఎవ్వరు మెజర్ చేయట్లేదు అని చెప్పేసి ఊప్ అనేది బాగా R&D చేసిన తర్వాత ఈ రికవరీ మోడ్ అనేది ఒక స్టార్ట్ చేశారనమాట. ఇది నార్మల్ గా బయట పెట్టుకున్న బ్యాండ్స్ కన్నా చాలా తేలికగా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఆ బ్యాండ్ లో ఎటువంటి డిస్ప్లే కానీ స్క్రీన్ కానీ అక్కడ ఏమి డిస్ప్లే అవ్వదు. సో ఆ బ్యాండ్ పెట్టుకున్న తర్వాత అక్కడ మనం వర్కౌట్ చేసామో కానీ ఇంకోటి అంటే మన రికవరీ మోడ్ ఎంత ఉంది అది మొత్తం అక్కడ యాప్ లో అనేది అక్కడ కనిపిస్తాను అనమాట. ఇంకోటి అంటే అదే బ్యాండ్ లో మనం నార్మల్ గా రికవరీ మోడ్ లేకపోయినా కానీ ఇంజరీస్ అవుతుంది. స్లీప్ ట్రాకర్ కూడా అక్కడ ట్రాక్ అవుతుంది. ఇంకోటి అంటే మార్నింగ్ మనం లేచిన తర్వాత అక్కడ ఏమైనా రెడ్ సింబల్ కనిపిస్తే అక్కడ ఇంకా రికవరీ మోడ్ అవ్వాలని చెప్పేసి ఆ రోజు ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదని అక్కడ ఇండికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎల్లో ఏదైతే కనిపించిందో అక్కడ మీరు యాక్టివిటీస్ చేసుకోవచ్చు కానీ మోడరేట్ గా చేసుకోవచ్చు అని అక్కడ ఇండికేషన్ వచ్చింది. అండ్ గ్రీన్ ఏదైతే ఉందో మీరు ఫుల్లీ రికవరీ అయ్యారు గ్రీన్ మోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు యాక్టివిటీస్ అనేది మీరు ప్రాక్టీస్ అనేది మీరు ఎక్కువ చేసుకోవచ్చు అని అక్కడ యాప్ లో అనేది ఇండికేషన్ చూపించింది. సో ఇదొక సీక్రెట్ వెపన్ అనమాట. మనం ఎంత వర్కౌట్ చేసామని కాదు, మనం ఎంత వర్కౌట్ చేసిన తర్వాత మనం ఎంత రికవరీ అయ్యామో అది అక్కడ చూపిస్తుంది అనమాట. విరాట్ కోహ్లీ పెట్టుకున్న అదొక బ్యాండ్ చాలా మంది అథ్లీట్స్ కూడా ఇలాగే పెట్టుకుంటున్నారు. నార్మల్ గా అథ్లీట్స్ అని కాదు, బిజినెస్ పీపుల్ కానీ కామన్ పీపుల్ కానీ చాలా మంది అది పెట్టుకుంటున్నారు. సో ఆ యాప్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి దగ్గర 30 to 46,000 అనేది అప్రాక్సిమేట్ గా మనం చూస్ చేసుకునే ప్లాన్ బట్టి ఉండేది. సో ఈ బ్యాండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఈ బ్యాండ్ యూస్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి.